నమస్తే అందరికి. ఈ అందరికీ ఎంత చెప్పినా తెగున్నది. ఈ అంటల గురించి మనోళ్ళు ఫేస్బుక్లో 5,000 మంది ఉన్నారు. ఒక్కళ్ళని అంట చెప్తలేరు అండి. వాట్సాప్లో ఫేస్బుక్లో 1,000 మంది ఉండి లాభమైంది. 1,000 మందికి నేను తెలుసుండి, జిల్లా అంతా తెలుసుండి ఒక్కళ్ళు అంట చెప్పకుంటే దాని అర్థమైంది. సార్థం వాళ్ళకేనట. అసలు దీని అర్థమైంది. ఇంతమంది సోపుతులు ఉండి ఒక్కొక్కటి లగ్గలు అయితే లేవే. ఊళ్ళో 1,000 మంది ఉన్నారు. అంటే సూత్తూరు రైతులు కొడుతురు కానీ ఒక్కళ్ళనే చెప్తలేదు. మీకు న్యాయం అవుతుందా అంటారు. శుక్రదేవులు లేవు, పొరుళ్ళు లేవు, పుట్టెంటుకలు లేవు, లగ్గాలు లేవు, ఏవి లేవా? వాళ్ళ సార్థం వాళ్ళకున్నట్టున్నదేమో. ఇది పద్ధతి అంటారా మీ అందరిది? ట్రై చేయాలని రోజు ఓటు పెట్టి చూస్తే ఏమవుతుంది, పెడితే ఏమవుతుంది, చెప్తే ఏమవుతుంది? అది పద్ధతి కాదు. దయచేసి అందరూ ఏ లగ్గాలున్నా ఏదన్నా చెప్పుర్రి, చెప్పితే వస్తా. చూడు ఎట్లుంటా. థ్యాంక్ యూ అన్న అందరికీ.